వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ఎటు చూసినా బహుళాంతస్తుల భవంతులే దర్శనమిస్తున్నాయి. పచ్చదనం కనిపించడం లేదు. ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నగరంలో కనీసం ఆక్సిజన్ అందించే వృక్షాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇకనైనా చెట్లు పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో 2012లో 138,000 చెట్లు ఉన్నట్లు విఎంసీ తేల్చింది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చెట్లను లెక్కించి ఉన్నవే భారీగా తరిగిపోయాయని తేల్చారు. అందుకే విస్తృతంగా మొక్కలు నాటించాలని ప్రణాళికలను రూపొందించారు. ఏటా 20 నుంచి 50,000 మొక్కలను పెంచాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ 2 ఏళ్లు బాగానే నడిచింది. కానీ ప్రభుత్వం మారడంతో చెట్లు పెంచే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. నగరంలో చెట్లు లేక ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత నగరాల జాబితాలో 2016లోనే విజయవాడ 3వ స్థానానికి చేరింది. నగరంలో సుమారు 15 లక్షల జనాభా ఉంటే కేవలం 1,00,000 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద చెట్లను సైతం తొలగించేశారు. చెట్లు తగ్గిపోవడంతో ఏటా కాలుష్యం పెరిగిపోతోంది. ప్రస్తుత జనాభాకు కనీసం ఆక్సిజన్ అందించే చెట్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రజల్ని రక్షించేందుకు మళ్లీ చెట్లు నాటించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. విజయవాడ నగరం రోజు రోజుకి డెవలప్ అయిపోతూ ఉంది. 422 చెట్లు ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు కూడా చూసినట్లయితే మనకి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అనేక చెట్లు నాటాలి. సుమారుగా ఒక 15 లక్షల జనాభా ఉన్నదానికి 1,00,000 చెట్లే అంటే అసలు ఈ బ్రీదింగ్ ఉండడం, రెండోది కూలింగ్ లేకపోవడం. దాంతో రోడ్లు హైవేస్ వేసేటప్పుడు ఉన్న చెట్లను తీసేస్తున్నారు. ఇంకో చోట ప్లాంట్ చేయొచ్చు, కానీ ఈ ఏరియాలో లేకుండా పోతున్నాయి. సీడ్ బాల్స్ కనుక వేసినట్లయితే రైనీ సీజన్కి ముందు అవి వస్తాయి. విజయవాడ ప్రజలందరూ ఆనందంగా జీవించడానికి విజయవాడ ప్రజలందరూ కూడా ఇంటింటికి ఒక మొక్క అనేటువంటి ఒక నినాదంతో పచ్చని సుందరమైనటువంటి నగరంగా విజయవాడను తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అనేది ఆకాంక్షిస్తున్నారు. అనారోగ్య సమస్యలకి ఈ కాలుష్యం అనేటువంటిది కారణమవుతున్న తరుణంలో రేపటి భవిష్యత్ తరాలకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. విజయవాడలో కనుక చూస్తే డే బై డే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఢిల్లీ కానీ మిగతా స్టేట్స్ కానీ మాత్రమే హైయెస్ట్ పొల్యూషన్ అని చెప్పుకుంటున్నాం. ఏమో రానున్న రోజుల్లో విజయవాడ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లని, మనకి రక్షణనిచ్చే వాటినే మనం నరికేసుకోవడం అనేది చాలా హేయమైన విషయం. అయితే ఇన్ని లక్షల చెట్లని మనం తిరిగి నాటలేకపోయినా ఒకేసారి ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టునో, లేకపోతే బర్త్డే గిఫ్ట్స్, లేకపోతే ఇలాంటి వాటికంటే చెట్లని ప్రమోట్ చేయటము, మొక్కలని పెంచడం అన్నది, చెట్లని నరకకుండా ఉండడం అన్నది మానవాళి మనుగడకి చాలా ముఖ్యం. విజయవాడ ప్రజల్ని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు ఏటా 20 నుంచి 50,000 మొక్కలు పెంచాలనే ప్రతిపాదనను విఎంసీ మళ్లీ ఆరంభించాలని పర్యావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.